రాజమౌళి భూటాన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తుండగా ఇక్కడ రాజమౌళి తర్వాతి సినిమాలో ఎలా అయినా తమదే కావాలని ప్రయత్నిస్తున్నారట మన హీరోలు. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా ఎస్ఎస్ రాజమౌళి పేరు చెప్పేయొచ్చు. బాహుబలితో అతడికొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దేశమంతా ఈ దర్శకధీరుడి గురించి చర్చించుకుంటోంది. అయితే అందరి సంగతి ఏమో గాని రాజమౌళితో తన 4వ సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ప్రతిసారి ఏదో అవాంతరం. ఈక ఆడియో ఫంక్షన్ లోనే ఎంత లేట్ చేస్తున్నాడు, మరి నా సంగతి ఏమిటి అంటూ కామెడీగానే ఆయన తన కోరికని బయటపెట్టాడు యంగ్ టైగర్. దీన్ని సంపేస్తే పీడ వదిలిపోతుంది అంటూ ఈక మీదకి దూసుకుపోయాడు. ఆ తర్వాత బాహుబలిని నెత్తిన పెట్టుకున్న రాజమౌళికి మళ్లీ పక్కకు చూడటానికి కూడా వీలు లేకుండా 5 ఏళ్లు గడిచిపోయాయి. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళిని తనతో సినిమా చేసేందుకు ఒప్పించాలని చూస్తున్నాడట తారక్. జై లవకుశ ముగియగానే అందుబాటులోకి వస్తానంటూ రాజమౌళి ఫ్యామిలీకి సమాచారం ఇచ్చాడట. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, దాదాపు టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు టెక్నీషియన్లు ఇప్పుడు రాజమౌళి కోసం ఒక్క సినిమా అయినా చేయటానికి తహతహలాడుతున్నారు. మహాభారతం చేస్తున్నాడు అంటూ టాక్ వచ్చినా నిజానికైతే తన తర్వాత సినిమా ఏదో ఇంకా తేల్చలేదు జక్కన్న. అందుకే ఆ అవకాశం తామే దక్కించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా రాజమౌళికి ఆఫర్లు వస్తున్నప్పటికీ జక్కన్న ఆలోచన మాత్రం వేరుగా ఉంది. ప్రాథమికంగా తెలుగు సినిమానే చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తుండటంతో అతడితో జట్టు కట్టేందుకు హీరోలు నిర్మాతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి రాజమౌళి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడో భూటాన్ నుంచి వచ్చాకైనా చెప్తాడో లేదో ఆయనకే తెలియాలి. మామూలుగా అయితే ఒక బీభత్సమైన సినిమా తీశాక మళ్ళీ ఒక సాఫ్ట్ సినిమా తీయటం రాజమౌళి పద్ధతి. ఆ లెక్కన ఏ ఎక్స్పెక్టేషన్ లేని చిన్న హీరోతో కూడా సినిమా అనౌన్స్ చేసినా చెయ్యొచ్చు. ఎందుకంటే మరీ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమా చేయలేదు. ఇప్పటి వరకు ఎన్టీఆర్, ప్రభాస్ తప్ప పెద్ద హీరోలు లేరు. అసలు సింహాద్రి చేసే నాటికి టాప్ హీరో ట్యాగ్ ఇంకా యంగ్ టైగర్ మెడలో పడలేదు. ఆ తర్వాత టాలీవుడ్ టాప్ స్టార్ హీరో లిస్ట్ లో చేరిపోయాడు. ప్రభాస్ కూడా అగ్ర హీరో రేంజ్ కి బాహుబలికి ముందు చేరుకోలేదు. మిర్చి తర్వాత వచ్చిన బాహుబలి పార్ట్ 1 ప్రభాస్ ని అమాంతం స్టార్లకే స్టార్ ని చేసి పడేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.